మనం రేవ్ పార్టీ ముచ్చట చెప్పుకుందాం. అయ్యో గదేనల్లా 2-3 రోజుల సంధి ఈ మాట మన కాడ బాగా వినబడుతున్నారు కదా. సినిమాలోళ్ళు పెద్ద పెద్దోళ్ళ కొడుకులు బిడ్డలు ఈ రేవ్ పార్టీలో పోయి ఆ దిక్కుమాలిన డ్రగ్స్ తీసుకున్నారని ఏమేమో చెప్పుకున్నారు. అందులో మన తెలుగు వాళ్ళ పేర్లు కూడా వచ్చినాయి. కానీ అసలు రేవ్ పార్టీ అంటే తెలియదు. ఇంట్లో చికెన్ బిర్యానీ వండుకున్న షెట్లకు నీళ్లు పోసుకుంటా షిల్లైనా అని అనుకుంటా చెప్పుకొచ్చిర్రు వల్ల. మరి ఇప్పుడు ఈ షిల్లవుడు కథ ఏమైందంటే చూడండి, ఏమైందో మీరే. ఏం రేవు పార్టీలో ఏం పాడోపో ఉన్న దావతులు సరిపోతలేవని కొత్త రకం దావతులు ఒకటి. ఇంకా పైసలు ఎట్లా ఖర్చు చేయాలన్నా, భీమార్లు ఎట్లా తెచ్చుకోవాలన్నా, సావుకి ఎట్లా దగ్గర కావాలన్నా, ఇగో వీటి కోసమే రేవు పార్టీలు అనుకుంటే ఈ దావతులు చేసుకుంటారు అనిపిస్తుంది నాకైతే. లేకుంటే ఏందోలా మరి, బర్త్డే దావత్ అంటే కేకు కూసుకోవాలి, మిక్చర్ బుక్కాలి, బగారన్నం మటన్తో తినబెట్టాలి. అంతేగాని ఈ కేకు ముక్కలు వంచినట్టు డ్రగ్స్ వంచుడేంది, వీళ్ళు కడుపులు వేసుకునేది. బెంగళూరు రేవు పార్టీలో దొరికే కదా మహానుభావులు, యాక్టర్లు, రాజకీయం లీడర్ల కొడుకులు బిడ్డలు గిట్లా బాగా మందే ఉన్నారు. ఇంట్లో మన తెలుగు యాక్టర్లు కూడా ఉండే. హేమక్కని పెబ్బా అని కూడా అన్నారు. కానీ నేను మాడి చెట్లకు నీళ్లు పోతున్నా, చికెన్ బిర్యానీ అనుకుంటున్నా, నాకు రేవు పార్టీలు తెలియదని వీడియో ఇచ్చింది. కానీ బెంగళూరు పోలీసులు మాత్రం హేమక్క బరాబర్ ఉన్నదని ఫోటోలు పెట్టిరు. ఇక ఇప్పుడేమో ఆ దావతలో దొరికిన వాళ్ళకు టెస్టులు చేస్తే అందులో 103 మంది డ్రగ్స్ తీసుకున్నారని తేలిందట. ఇక చెప్పురి కథ. దావత్కి వచ్చిన వాళ్ళందరూ మధ్యలో మునిగి తేలుతున్నారన్నట్టే కదా. అందులో మన తెలుగు యాక్టర్ మేడం కూడా ఉన్నదట, ఆమె కూడా డ్రగ్స్ తీసుకున్నదని పోలీసులు అంటుర్రు. ఇంకా నయ్యో, నేను ఎందుకు డ్రగ్స్ తీసుకుంటా, జరం గోళీలు వేసుకుంటే గట్లొచ్చింది. మిరపకాయ బజ్జీలు, ఆలుగడ్డ సమోసాలు తినేదందుకే బెంగళూరుకు పోయినా, బెంగళూరుకు నాకేం సంబంధం అని అన్న అంటారు కావచ్చు ఈ రేవు పార్టీ వీరులు. మొత్తానికి వీళ్ళ శకలు చూసి జనాలు ఏమంటున్నాయి అంటే, సాంప్రదాయిని సుప్పిని సుధ పూసని యోగిట్లా పాట పాడుకుంటారు.